రెండేళ్ల క్రితం శ్రద్ధ వాకర్ హత్యోదంతం. బెంగళూరులో మహాలక్ష్మిను ముక్కలు చేసిన ప్రియులు. తాజాగా హైదరాబాద్ వెంకటమాధవిని ముక్కలుగా నరికిన గురుమూర్తి. శరీరపు ముక్కలను కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి. ఆనవాళ్లు దొరకకుండా పొడిగా చేసి డ్రైనేజ్లో వేసిన భర్త. మామూలుగా చంపితే సరిపోదు, నరికి చంపాలి, ముక్కలు చేయాలి, శవం ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలి. ఇలాంటి దుర్మార్గం జనంలో బాగా పెరుగుతోంది. మధ్యతరగతి జనంలోంచే ఇలాంటి నేరస్తులు ఎక్కువగా పుడుతున్నారు. సాధారణ ఉద్యోగులు, సామాన్య జీవితం గడిపే వాళ్ళు ఇలాంటి నేరాల్లో అకస్మాత్తుగా కనిపిస్తున్నారు. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. క్రైమ్ సిరీస్ ను చూసి మనుషులు కిరాతకులుగా మారిపోతున్నారు. ఓటీటీలో వస్తున్న హింసను చూసి ప్రేరేపితమవుతున్నారు. చిన్న కారణాలతో హత్యలకు పాల్పడుతున్నారు. రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ మహిళల మృతదేహాలను ముక్కలుగా నరికేస్తున్నారు. అక్కడితో ఆగని రాక్షసులు శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచిపెడుతున్నారు. కుక్కర్లలో వేసి ఉడికిస్తున్నారు. దేశంలో హత్యలు పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో ఉన్మాదం పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు చావుతో ముగుస్తున్నాయి. ఒక హత్య ఇద్దరికి జైలుతో శుభం కార్డు పడుతుంది. ఈ పరిణామాలకు మారుతున్న సామాజిక పరిస్థితులు, మధ్యతరగతి విలువల్లో వచ్చిన మార్పు, వ్యక్తి కేంద్రంగా పెరుగుతున్న ఆలోచనలే ఈ హత్యలకు, ఈ దారుణాలకు మూల కారణం. రాక్షసులకే రాక్షసుడు, క్రూరత్వానికి పరాకాష్ట, సైకోలను మించిన పైశాచికత్వం. అసలు ఇలాంటి వాళ్ళు జనం ఉన్నారంటే నమ్మగలరా? డెడ్ బాడీని ముక్కలుగా నరకడం, కుక్కర్లో వేసి ఉడికించడం వినడానికి మనసు అంగీకరించలేదు. అలాంటిది ఓ మాజీ ఆర్మీ పర్సన్ చేసిన సైకోయిజానికి పోలీసులే విస్తుపోతున్నారు. హైదరాబాద్లోని జిల్లెలగూడలో జరిగిన వెంకటమాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పండక్కి ఊరికి వెళ్తానని అన్నందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అది తారాస్థాయికి చేరుకోవడంతో భార్య వెంకటమాధవిని భర్త గురుమూర్తి కొట్టి చంపాడు. భార్య చనిపోవడంతో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ చేశాడు. భార్య మృతదేహాన్ని బ్లేడ్తో ముక్కలుగా కోశాడు. ఆ ముక్కలను ఇంట్లో గ్యాస్ స్టవ్ పైనే కాల్చాడు. 18 గంటల పాటు మృతదేహం ముక్కల్ని కాల్చాడు గురుమూర్తి. వాటిని పొడిగా చేసి కొంత డ్రైనేజ్లో పడేసి నీళ్లు ఫ్లష్ చేశాడు. మిగతా పొడి మొత్తాన్ని బకెట్లలో వేసుకుని చెరువులో చల్లాడు. భార్య ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ అత్తమామల్ని నమ్మించాడు గురుమూర్తి. అత్తమామలతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ భార్యతో గొడవలు పడ్డాడు. ఘటనా స్థలంలో 3 సార్లు ఫోరెన్సిక్ టీంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు పోలీసులు. మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు చిక్కకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. మృతదేహానికి సంబంధించిన పొడి ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. ఫోరెన్సిక్ టీంతో మరోసారి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. గురుమూర్తిని మరోసారి విచారిస్తున్నారు. గతంలో కాల్చి పొడిచి చంపడం సాధారణంగా కనిపిస్తే ఇప్పుడు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపుతున్నారు. చంపడానికి ప్రత్యేకంగా కత్తులు, కటార్లు కొని దాచిపెట్టడానికి పెద్ద ఫ్రిడ్జ్లు కొంటున్నారు. అదను చూసి ఆ ముక్కల్ని బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో గతంలో జరిగిన శ్రద్ధ వాకర్ అనే యువతి హత్యతో ముక్కలు చేయడంతో ఈ ట్రెండ్ మొదలైంది.